ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ? ఈ కాన్సెప్ట్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో యాక్చువల్గా డెఫినేషన్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అంటే ఏంటంటే, వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ సిటీవీ అంటే ఎ సింగిల్ నెంబర్ which represents the all given data is called central tendency value. A single number, a single value which represents the complete data is called CTV. Let us try to understand this with some examples, our day-to-day life examples. Suppose oka hostel lo 100 children unnaranukundam. హాస్టల్లో 100 మెంబర్స్ ఉన్నారు. మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. 100 చిల్డ్రన్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. సో 100 స్టూడెంట్స్కి 100 పిల్లలకి ఒక 700 ఇడ్లీస్ కావాలి అనుకుందాం. 700 ఇడ్లీస్ కావాలి అనుకుందాం. అంటే మీనింగ్ ఏంటి? 700 ఇడ్లీస్ కావాలి. ఎంతమందికి? 100 మెంబర్స్కి. సో ఈచ్ మెంబర్ ఎన్ని ఇడ్లీస్ తింటాడు అని అంటే 7 ఇడ్లీస్ కదా. ఒక్కొక్క స్టూడెంట్కి 7 ఇడ్లీస్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్ ఫ్యాక్ట్ నిజానికి ఏంటంటే ప్రతి ఒక్కడు 7 ఇడ్లీస్ తింటాడు అనేదైతే డౌట్ఫుల్. ఎవ్రీ స్టూడెంట్, ప్రతి పిల్లాడు కూడా ఎగ్జాక్ట్గా 7 ఇడ్లీస్ తింటాడు అనేది డౌట్ఫుల్ అనమాట. సో కొద్దిమంది జస్ట్ 2 ఇడ్లీస్ తినచ్చు, కొద్దిమంది 5 ఇడ్లీస్ తినచ్చు, కొద్దిమంది 4 ఇడ్లీస్, 3 ఇడ్లీస్, ఇంకొద్దిమంది 7, ఇంకొద్దిమంది 9, ఇంకొద్దిమంది 10, ఇంకొద్దిమంది 12 ఇడ్లీస్, ఎన్నైనా తినొచ్చు. సో మ్యాక్సిమం 7ఏ కదండి సార్, ఒక స్టూడెంట్కి 12 ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా? డౌట్ వచ్చిందా మీకు? ఏం లేదమ్మా, ఇక్కడ తక్కువ తిన్నారు కదా వీళ్ళు. సో వీళ్ళ యొక్క ఇడ్లీస్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం అంటే అర్థం చేసుకోవడం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, సో దీన్ని బట్టి మనకు సపోజ్ 100 స్టూడెంట్స్కి 700 ఇడ్లీస్ కావాలి అని అంటున్నారు. అప్పుడు ఇంకొక 20 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏం ఐడియా వస్తుంది? 100 మెంబర్స్కి 700 ఇడ్లీస్ కదా. అంటే ఒక్కొక్కరికి యావరేజ్గా అప్రాక్సిమేట్గా 7 ఇడ్లీస్ తింటూ ఉన్నాడు. సో ఇంకా 20 మెంబర్స్ పెరుగుతూ ఉన్నారు కాబట్టి 20 × 7 140 ఇడ్లీస్ ఎక్కువ చేయాలి అనేటువంటి ఒక ఐడియా అనేది వస్తుంది. అర్థమైందామా? సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. 700 ఇడ్లీస్ ఫర్ 100 స్టూడెంట్స్. సో ఈచ్ చైల్డ్ విల్ గెట్ 7 ఇడ్లీస్. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్గా ఏంటంటే 7 ఇడ్లీస్, ప్రతి ఒక్కడికి 7 ఇడ్లీస్ వస్తాయని కాదు. కొద్దిమంది తక్కువ తినచ్చు, ఇంకొద్దిమంది 7 ఇడ్లీస్ కంటే ఎక్కువ కూడా తినచ్చు. బట్ మనం యావరేజ్గా చూసుకున్నట్టయితే తక్కువ ఇడ్లీస్ తినేవాడి ఇడ్లీస్ని ఎక్కువ తినేవాడికి మనం షేర్ చేసినట్టయితే యావరేజ్గా ఒక్కొక్కడు ఎన్ని ఇడ్లీస్ తీసుకుంటున్నట్టు? 7 ఇడ్లీస్ సో దిస్ 7 ఈజ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఆఫ్ దిస్ డేటా. సో 7 ఈజ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఆఫ్ దట్ డేటా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక షాప్ కీపర్, ఒక సేల్స్ మ్యాన్ అనుకుందాం. సేల్స్ మ్యాను 1 వీక్లో తను చేసినటువంటి సేల్స్ని ఇలా చూస్తూ ఉన్నాడు. సపోజ్ మండే హీ హాస్ డన్ ద బిజినెస్ ఆఫ్ 10,000 రూపీస్ అనుకుందాం. అన్ని ఎగ్జాక్ట్ నెంబర్స్లోనే తీసుకుంటాను ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో మండే 10,000 సేల్స్ చేశాడు. సో ట్యూస్డే బిజినెస్ చాలా డల్ అయింది. హీ హాస్ డన్ ఓన్లీ 4,000 రూపీస్ సేల్. వెడ్నెస్డే కూడా ఒక 6,500 రూపీస్ సేల్. సో థర్స్డే సేల్ బాగా అయింది, 17,000 రూపీస్ చేశాడు. ఫ్రైడే 16,000 రూపీస్ చేశాడు. అండ్ సాటర్డే జస్ట్ 8,000 రూపీస్ చేశాడు. అండ్ సండే ఇంకా ఎక్కువ సేల్స్ అయ్యాయి, 22,000 రూపీస్ సేల్ చేశాడు. ఇలాగా 7 డేస్లో తను చేసినటువంటి బిజినెస్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ డేటాను చూసినప్పుడు మనం ఏంటంటే ఈ నంబర్ని చూసామంటే 22,000, వాడి సేల్స్ చాలా బాగున్నాయి అని చెప్పగలమా? లేదు కదా. ఎందుకంటే 22,000 బిజినెస్ జరిగింది ఓన్లీ 1 డేనే. రిమైనింగ్ డేస్లో ఆ రేంజ్లో బిజినెస్ జరగలేదు. పోనీ ఈ వాల్యూ చూస్తే 4,000 రూపీస్ లీస్ట్ బిజినెస్ అనమాట, లీస్ట్ బిజినెస్ జరిగిన డే.
ఈ నంబర్ చూసి మనం చెప్పగలమా చాలా పూర్గా ఉన్నాయి వాడి బిజినెస్ చాలా తక్కువగా ఉంది అని ఏం చెప్పగలమా అంటే లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎక్కువ బిజినెస్ జరిగినటువంటి కొంత అమౌంట్ని ఎక్కడైతే తక్కువ అమౌంట్ ఉంటుందో వాటికి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసినప్పుడు మనకు ఒక పర్టికులర్ ఫిగర్ అనేది వస్తుంది. దాన్నే యావరేజ్ సేల్స్ అని చెప్తామన్నమాట. సో యావరేజ్ సేల్స్ ఎలా వస్తాయంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ అమౌంట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డేస్. అప్పుడు పర్టికులర్గా ఒక 12,000 సంథింగ్ అలా వచ్చిందనుకో, అంటే యావరేజ్గా వాడికి 12,000 రూపీస్ పర్ డే బిజినెస్ జరిగినట్టు. అంటే ఎక్కువ బిజినెస్ జరిగిన డేస్లోనే కొద్ది అమౌంట్ని తక్కువ బిజినెస్ జరిగినటువంటి డేస్కి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సో దిస్ వాల్యూ రిప్రజెంట్స్ ద యావరేజ్ సేల్ ఆఫ్ దిస్ బిజినెస్ మ్యాన్. ఓకే చిల్డ్రన్, సో సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అంటే వాల్యూ విచ్ represents the given data, entire data. That is called CTV, Central Tendency Values. And how many methods we have to find a CTV? Ante there are three measures to find central tendency value. What are those? First one is arithmetic mean, second one is median, third one is mode. So mode will be denoted by Z, median will be denoted by M itself, arithmetic mean will be denoted by X bar. There are three measures of a central tendency value. అంటే ఒక డేటా యొక్క సెంట్రల్ పాయింట్ ఏంటి, సెంట్రల్ నెంబర్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ మిడిల్లో ఉండేటువంటి వాల్యూ ఏంటి అని కనుక్కోవడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 3 మెథడ్స్ ఉన్నాయమ్మా. వన్ ఈజ్ అర్థమెటిక్ మీన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోస్ట్ కేసెస్. ఇన్ మెనీ కేసెస్ వీ యూజ్ అర్థమెటిక్ మీన్ అనమాట. సెకండ్ వన్ ఈజ్ మీడియన్, థర్డ్ వన్ ఈజ్ మోడ్. సో ఈ 3 కాన్సెప్ట్స్ గురించి, ఈ 3 మెజర్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ మీన్. ఫస్ట్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఈజ్ అరిథమెటిక్ మీన్. సో ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్ బార్. అర్థమెటిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అండ్ ఇక్కడ డేటా 2 టైప్స్ అన్నాం కదా. వన్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా ఆర్ రా డేటా, సెకండ్ వన్ ఈజ్ గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అర్థమెటిక్ మీన్ అంటే ఇక్కడ అన్గ్రూప్డ్ డేటాకి జస్ట్ మనకు అబ్జర్వేషన్స్ మాత్రమే ఉంటాయి. x1, x2, x3, x4 and so on, where x1, x2, x3, x4 all these are observations, values up to xn అనుకుందాం. n అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ హోల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నోటేషన్లో ఎలా డినోట్ చేస్తామంటే సిగ్మా xi హోల్ డివైడెడ్ బై number of observations n. Sigma, this is summation symbol. This is used to represent addition అనమాట. అడిషన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ సింబల్ వాడతాం. xi, i స్టాండ్స్ ఫర్ పర్టికులర్ నంబర్ అనమాట, అబ్జర్వేషన్ యొక్క నంబర్. సో i ప్లేస్లో 1, x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ xn అనమాట. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా ఓన్లీ అబ్జర్వేషన్స్ మాత్రమే ఇచ్చాడు చూడండి. అంటే x1 అనే అబ్జర్వేషన్, x1 అనే నెంబర్ ఓన్లీ 1 టైం మాత్రమే వచ్చింది, x2 అనే నెంబర్ 1 టైం మాత్రమే వచ్చింది, x3 అనే నెంబర్ 1 టైం మాత్రమే వచ్చింది. సో జస్ట్ అబ్జర్వేషన్స్ ఒకసారి మాత్రమే వచ్చాయి. అలాంటప్పుడు అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ హోల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వేషన్స్తో పాటు సమ్టైమ్స్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఇస్తాడు. అంటే ఏంటి, ఒక డేటాలో x1 అనే అబ్జర్వేషన్, x1 అనే నంబర్ f1 టైమ్స్ వచ్చింది అనుకుందాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ x1 ఈజ్ f1.
అంటే మనం మార్క్స్ నోట్ చేసుకున్నప్పుడు ఒక 25 మార్క్స్ అనే 25 అనే మార్క్స్ ఒక 3 మెంబర్స్కి వచ్చి ఉండొచ్చు కదా. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 25 ఈజ్ 3. సపోజ్ 48 అనే మార్క్స్ ఒక 4 మెంబర్స్కి వచ్చి ఉండొచ్చు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 48 అబ్జర్వేషన్ ఈజ్ 3. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో x1 అనే అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందమ్మా? f1 టైమ్స్. అంటే ఇది f1 నెంబర్ ఆఫ్ టైమ్స్ కనిపించింది. అలాగే x2 అనే అబ్జర్వేషన్ f2 టైమ్స్, x3 అనే అబ్జర్వేషన్ f3 టైమ్స్ అండ్ సో ఆన్. xn అనే అబ్జర్వేషన్ fn టైమ్స్ రిపీట్ అయింది అనుకుందాం. అప్పుడు అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటంటే వెరీ సింపుల్ అమ్మా. ఎవ్రీ అబ్జర్వేషన్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ప్రతి అబ్జర్వేషన్ని దాని యొక్క ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. x1 f1 ప్లస్ x2 f2 ప్లస్ x3 f3 అండ్ సో ఆన్ xn fn హోల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు చూడండి x1 అనేది f1 టైమ్స్ వచ్చింది, అంటే f1 టైమ్స్ ఆ నెంబర్ కనిపించింది మనకు. అంటే f1 నంబర్స్ ఉన్నాయి, f2 నంబర్స్ ఉన్నాయి, f3 నంబర్స్ ఉన్నాయి అండ్ సో ఆన్ fn నంబర్స్ ఉన్నాయి. అంటే టోటల్గా f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ అండ్ సో ఆన్ fn. సో ఇన్ షార్ట్ వీ కెన్ డినోట్ ఇట్ యాజ్ సిగ్మా fi xi ఆర్ xi fy. Sigma xi fy where I equals to 1 to n whole divided by sigma fi I equals to 1 to n. సో ఇక్కడ ఐ ప్లేస్లో మనము 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాలి అప్ టు ఎంతవరకు n దాకా. సో సమ్మేషన్ దిస్ సైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడిషన్ అనమాట. సో దీస్ ఆర్ ఫార్ములాస్, 2 ఫార్ములాస్ టు ఫైండ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. ఫస్ట్ కేస్ ఏంటి? ఓన్లీ అబ్జర్వేషన్స్ మాత్రమే ఇస్తే x1 x2 x3 అండ్ సో ఆన్ xn ఓన్లీ అబ్జర్వేషన్స్ మాత్రమే ఇస్తే ఫార్ములా ఈజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్స్తో పాటు వాటి ఫ్రీక్వెన్సీస్ని కూడా ఇచ్చాడంటే, ఫ్రీక్వెన్సీస్ని కూడా ఇచ్చినట్టయితే అప్పుడు ఎవ్రీ అబ్జర్వేషన్ని దాని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. x1 f1 ప్లస్ x2 f2 ప్లస్ x3 f3 ప్లస్ అండ్ సో ఆన్ xn fn whole divided by sum of all observations, number of all observations f1 plus f2 plus f3 and so on. So this is formula to find arithmetic mean for ungrouped data. Whereas grouped data ki kuda almost ide formula ne use chestamamma. Grouped data ki arithmetic mean find out cheyadaniki we have 2 methods anamata. Aa 2 methods enti anedi okkasari manam discuss cheddam. 1 minute children. Okay, grouped data ki we are trying to find arithmetic mean for grouped data. Suppose here we have classes or class intervals, then we have frequency. Grouped data antene telusu kadamma manaku. So values ni oka range, oka particular classes ga divide chestu veltam. ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటంటే మిడ్ వాల్యూస్ ఆఫ్ ఏ క్లాస్. సో మిడ్ వాల్యూస్ ఆఫ్ అ క్లాస్ విల్ బి డినోటెడ్ బై xi, ఫ్రీక్వెన్సీ విల్ బి డినోటెడ్ బై fi. అట్ లాస్ట్ వీ నీడ్ టు మల్టిప్లై xi విత్ fi. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ క్లాస్ ఉంటుందమ్మా. సపోజ్ 0 to 10 మార్క్స్ అనుకుందాం, 10 to 20 మార్క్స్, 20 to 30 మార్క్స్, ఇలాగ 30 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేసాం. సపోజ్ 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఉన్నారు, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 15 మెంబర్స్ ఉన్నారు, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 8 మెంబర్స్ ఉన్నారు. సో మిడ్ వాల్యూస్ ఆఫ్ క్లాసెస్ ఎలా వస్తాయేమో ప్రీవియస్ క్లాస్లో చెప్పాం మనం. ద యావరేజ్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ బౌండరీస్. సో 0 plus 10, 10 by 2, 5. Next, average of these two, 10 plus 20, 30 by 2, 15.
20 + 30 / 2 25. ఇప్పుడు చూడండి XI ఈ మిడ్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయాలి. 7 5s 35, 15 15s 225, 8 25s 200. ఇప్పుడు ఈ XIFIని యాడ్ చేయాలి. సిగ్మా XIFI I = 1 35 + 225 260 + 200 460 460. సో నౌ అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఏంటంటే సేమ్ ఫార్ములా సిగ్మా FIXI / సిగ్మా FI, అంటే ఫ్రీక్వెన్సీస్ని కూడా యాడ్ చేయాలి. 7 + 15 22 + 8 30. సో ఆన్సర్ ఈజ్ 460 / 30. 0 0 gets cancelled. Divide 46 by 3, we will get around 15 point something, 15.333 and so on. So most of the children have got marks in this range anamata. So this is the central tendency value of this data. అండ్ ఇంకొక మెథడ్ ఉందమ్మా, డీవియేషన్ మెథడ్. ఆ డీవియేషన్ మెథడ్ మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడు దాన్ని నేర్చుకుందాం. లెట్ us recall all these points once again. So arithmetic mean, this is one of the measure of central tendency value. One of the measure of central tendency value. So ikkada data may be two types kadamma, ungrouped data and grouped data. సో అన్గ్రూప్డ్ డేటా అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్టైమ్స్ ఫ్రీక్వెన్సీస్ కూడా ఇస్తూ ఉంటాడు. సో X1 X2 X3 అండ్ సో ఆన్, వాటితో పాటు వాటి ఫ్రీక్వెన్సీస్ కూడా. అప్పుడు అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సిగ్మా XIFI ఆర్ FIXI హోల్ డివైడెడ్ బై సిగ్మా FI. సో సేమ్ ఫార్ములా విల్ బీ అప్లైడ్ ఫర్ గ్రూప్డ్ డేటా ఆల్సో. అక్కడ గ్రూప్డ్ డేటాలో XI అంటే ఏంటి? మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అర్థమెటిక్ మీన్ అమ్మ. Next, another type of measures of central tendency are median and mode. So median and mode ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం.